అందరికీ మరణాత. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆయన సమాధానము మీకెల్లరకు కలుగును గాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లరా, పరమగీత పుస్తకము నుండి మరొక అంశాన్ని మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. పరమగీతము 3వ అధ్యాయం 9 నుండి 11 వచనాలని మనము ఒక మారు చదువుకుందాం. లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోను రాజు తనకు చేయించుకుని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని యొక్క పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడినవై ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టి పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి. పరమగీతము అనే ఈ పుస్తకమును గురించి అనేక సందర్భాలలో అనేక విధాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. సొలొమోనుకును సొలొమితికి మధ్య సంభాషణ. మరి సొలొమోను ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తుగా, షొలొమితి సంఘ వధువున గుర్తుగా మనం ధ్యానం చేస్తున్నాం. మరి సమయమందు అంశం ఏంటంటే సొలొమోను మంచం, రాజుగారి మంచం గురించి నా ఆత్మీయ సత్యాలు మనము ధ్యానం చేద్దాం. సొలొమోను అనగా సమాధానమునకు రాజు. సొలొమోను రాజ్య పరిపాలన చేసినప్పుడు 40 సంవత్సరాలు యుద్ధములు లేవు. దావీదు గారి కాలమంతా యుద్ధములే. ఎప్పుడు ఏ రాజ్యం, ఏ రాజు మరి తన పైకి వస్తాడో తెలియని కాలం. అటువంటి పరిస్థితుల మధ్య దావీదు గారి యొక్క పరిపాలన సాగింది. అందుకనేమో సొలొమోనుకు దావీదు గారు పెట్టిన పేరు సొలొమోను అనగా సమాధానం. తన కాలంలో యుద్ధాలే, తన కుమారుని కాలంలో యుద్ధములు ఉండకూడదు, సమాధానముగా రాజ్యం ఉండాలని ఉద్దేశముతో ఆ పేరును మరి దావీదు గారు పెట్టినట్లుగా మనం చూస్తాం. సొలొమోను గారికి 3 పేర్లు ఉన్నాయి. మొదటిది దావీదు గారు పెట్టిన పేరు సొలొమోను. దేవుడు పెట్టిన పేరు యెదిద్యా. సొలొమోను రాజుగారి తల్లి పెట్టిన పేరు లెమూయేలు, బత్షెబ పెట్టిన పేరు. ఈ సొలొమోను రాజుగారి యొక్క మంచమును గూర్చిన ఆత్మీయ సత్యాల్ని మనం గ్రహిద్దాం. లేఖనాల్లో నుండి మొదటగా ఈ మంచం లెబానోను మ్రానుతో చేయబడింది. పరమగీతము 3:9. లెబానోను పర్వతాల మీద మొలిచేటువంటి దేవదారు చెట్లతో ఆ కలపతో ఈ మంచాన్ని తయారు చేసినట్లుగా బైబిల్ పండితులు మనకి తెలియజేస్తూ ఉన్నారు. మరి లెబానోను పర్వతాలపై ఉన్నాయి. ఈ చెట్లు యొక్క పుట్టుపూర్వోత్తరాలు బైబిల్లో చూస్తే మెట్టుకు ఈ పర్వతం మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ చెట్టు పెరిగే విధానం, ఈ చెట్టులు చాలా సౌందర్యముగా, చాలా నిటారుగా 120 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఈ యొక్క లెబానోను పర్వతాల మీద మొలిచే ఈ యొక్క దేవదారు మ్రాను ఎంత శ్రేష్టమైందో మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈ చెట్టును గురించి 6 సంగతులు బైబిల్ నుండి మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదట ఈ చెట్టు లెబానోను పర్వతాల మీద సౌందర్యము కలిగినటువంటి స్థితిలో ఉంటుంది. లెబానోను అనగా తెలుపు. అక్కడంతా మంచుతో కప్పబడిన పర్వతాల పైన ఇవి మొలుస్తాయి కనుక ఆ మంచు అంతా సిల్వర్ లాగా ఉంటుంది. మంచు వలన చాలా బ్యూటిఫుల్గా ఈ చెట్లు కనబడుతూ ఉంటాయి. తెలుపు పరిశుద్ధత గుర్తు. ఆ తెల్లని పర్వతాల మీద మొలిచిన చెట్టు ఇది. ఇక్కడ లెబానోను గురించి చెప్పిన ఆ పర్వతములు ఎత్తైన శిఖరం అని ఉన్నది. ఈ చెట్టు లెబానోను శిఖరముల పైన మరి దేవదారు చెట్లు పెరుగుతాయి. ఈ చెట్టు చాలా సౌందర్యం, నిటారుగా, లావుగా, చాలా ఎత్తుగా పెరుగుతుంది. చాలా చక్కటి
శ్రేష్టమైన బలమైన చెక్క, ఇది పుచ్చు పట్టదు, ఇది తొందరగా పాడవదు. అలాంటి శ్రేష్టమైన కర్రతో సొలొమోను మహారాజు మంచాన్ని చేయించుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మంచము సంఘమునకు గుర్తుగా ఉంది. నీవు నేను. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం. అది బహుగా పోయొచ్చు, ఉల్లసించును, ఉల్లసించి సంగీతములో పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనుకున్న సొగసు దానికుండును అని యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. లెబానోను సౌందర్యం అనగా లెబానోను పర్వతాల పైన మొలిచే చెట్టు సౌందర్యవంతమైంది. క్రైస్తవుడిగా నీవు నేను ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉండాలి. ఎస్తేరు 2:7లో ఎస్తేరు గారి గురించి చెప్పబడింది. ఆమె సుందరమైన ముఖము కలిగిందని. బాహ్య సౌందర్యం కాదు కానీ అంతరంగ సౌందర్యాన్ని మనం కలిగి ఉండాలి. రెండవదిగా మంచుతో కప్పబడింది. మంచు అనగా బైబిల్లో 2 అర్థాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ తండ్రికి మొదటగా గుర్తుగా ఉన్నది, రెండవదిగా దేవుని వాక్యమునకు కూడా గుర్తుగా ఉన్నది. ఇర్మియా 18:14 బట్టి చూచినప్పుడు, లెబానోను పొలములోని బండ మీద హిమముండుట మానునా, దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానునా అని వ్రాయబడింది. అనగా ఈ పర్వతాలు మంచుతో కప్పబడతాయి. దేవుని పిల్లలైన వారు ఆత్మపూర్ణులై ఉండాలని, రెండవదిగా దేవుని పిల్లలైన వారు దేవుని వాక్యమును కలిగిన వారుగా ఉండాలని దాని ఆత్మీయ సత్యం. మూడవదిగా లెబానోను దేవదారు చెట్టు సువాసన గలవే. అందుకనే పూర్వం రాజులైన వారు వారి అంతఃపురములలో సొలొమోను దేవదారు మరణతో ప్యాలెస్ కట్టెను, అరణ్య గృహాన్ని. దేవాలయము దేవదారు మరణతో కట్టెను. వాడలకు తెరచాపలకు స్థిరముగా బలముగా నిటారుగా గాలులకు తట్టుకునే విధముగా ఈ దేవదారు మ్రానులను వాడారు. మంచాలు చేయించుకున్నారు. అంత ఖరీదైనటువంటి ఈ దేవదారు చెట్టు సువాసనకరమైంది. మనం ఎలాగైతే మంచి గంధపు చెట్టు సువాసన ఇస్తుందో ఈ చెట్లు కూడా సువాసన భరితం. సెంటెడ్ ట్రీ అని మనం చూస్తాం. పరమగీతము 4:11లో, ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధురక్షరములు కలవు, నీ వస్త్రములు సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. ఈ మంచము దేవుని పిల్లలకు సంగమునకు సూచనగా ఉన్నప్పుడు, మంచముగా ఉన్న నీవు నేను సువాసన ఇచ్చేవారంగా ఉండాలి. దుర్వాసన పరులుగా ఉండకూడదు. సువాసన అనగా మంచి క్రియలు. చూడండి, హోషేయ గ్రంథం 14:7లో కూడా, అతని నీడయందు నివసించేవారు మరలివత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. మరి 4వదిగా ఫలవంతంగా ఉంటుంది. కీర్తనలు 92:12-15. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వువేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయనందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయటికే వారు ముసలతనమంది ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చకనుందురు. దేవుని పిల్లలు ఎదిగేవారుగా, ఆత్మీయ జీవితంలో వారు వర్ధిల్లేవారుగా, ఫలవంతమైనటువంటి ఫలించే చెట్టు వలె వారు ఉండాలనేదే ఈ యొక్క వంశం యొక్క అర్థం. యెషయా 29:17లో, ఇకను కొద్ది కాలమైన తర్వాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును, ఫలవంతమైన పొలము వనమని ఎంచబడను. లెబానోను శ్రేష్టమైన పొలముగా ఫలభరితమైనదిగా కూడా చెప్పబడుతుంది వాక్యములో.
ఇర్మియా గ్రంథం 22:20లో మరి నీ విటగాండ్రు నాశనములైరి, లెబానోను ఎక్కి కేకలు వేయము, బాషానులో బిగ్గరగారుము, అబారీమును కేకలు వేయము. కనుక లెబాను నివాసిని దేవదారు వృక్షములలో గూడు కట్టుకున్నదానా అని ఇక్కడ మనం చూస్తాం. ఇర్మియా ప్రవక్త గారు చెప్తున్నారు. లెబానోను ఎత్తుగా పెరుగునని ఉంటుంది. ఇలాంటి బలమైన స్థిరమైన చెక్కను సొలొమోను దేవాలయమునకును తన ప్యాలెస్కును మంచానికి వాడారు. ఎంత గొప్ప అనుభవం! యెహెజ్కేలు గ్రంథం 31:3-4లో మనం చూస్తాం. మరొక అనుభవం ఏంటంటే, కుష్ఠరోగులైన వారిని శుద్ధి చేయడానికి మరి లెబానోను దేవదారు చెక్కను వాడారండి. లేవియకాండం 14:4లో యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రలను, రక్తవర్ణ నూలు ఇస్సోపు తెమ్మని ఆజ్ఞాపించెను. అలాగే సంఖ్యాకాండం 19:5-6లో ఈ మాటలు చూస్తూ ఉంటాం. కాబట్టి లెబానోను ఈ యొక్క దేవదారు చెట్టు ఆ యొక్క కుష్ఠరోగులను శుద్ధి చేయడానికి అది సెంటెడ్గా ఉపయోగపడింది. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2లో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16లో కూడా మనము రక్షింపబడి వారి పట్ల, నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నామని చెప్పబడింది. అలాగే నశించే వారికి మరణపు సువాసన అని చెప్పబడింది. కాబట్టి ఈ విధముగా ఈ చెక్క ఇన్ని శ్రేష్టమైన అనుభవాలు కలిగి ఉంది. రెండవదిగా మంచం తయారు చేశాడు. మంచం పరమగీతం 3:9 లెబానోను నానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకుని ఉన్నాడు. మొదట ఆయనే మనకు విశ్రాంతినిచ్చెను. మంచం విశ్రాంతిని సూచిస్తోంది. కాబట్టి మన ప్రియ ప్రభువుకు మనము విశ్రాంతినిచ్చే వారంగా ఉండాలి. ప్రకటన గ్రంథం 3:20లో ఇదిగో నేను తలుపునద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైనా ఆ స్వరం విని తలుపు తీసినట్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతను భోజనం చేయదము. ప్రభు మనలోనికి వచ్చి ఆయన సేద తీరుతారు, విశ్రాంతి తీసుకుంటారు. కాబట్టి మనము ప్రభువుకి విశ్రాంతినిచ్చే వారంగా ఉన్నామా ఒకసారి పరిశీలన మనం చేయాలి. మనము ప్రభువుని విశ్రాంతి ఇచ్చేటువంటి మన హృదయాలలో, మన దేహములో ఆయనకు విశ్రాంతినిచ్చే మంచంగా మనం ఉండాలి. మూడవదిగా మంచానికి వెండితో చేసిన స్తంభాలు ఉన్నాయి. పరమగీతం 3:10లో దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, స్తంభాలు అనగా కాళ్ళు. ప్రియులారా, ఇది వెండితో చేయబడింది. వెండి అనగా మరి విమోచనకు గుర్తుగా ఉన్నది. చూడండి సంఖ్యాకాండం 3:44-48. మరియు యెహోవా మోషేకి ఎలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలులో తొలిచి లేని ప్రతివానికి మారుగా లేవీలను వారి పశువులకు ప్రతిగా లేవీలు నా వారయ్యుందురు. నేనే యెహోవాను. లేవీలకు తొలిపుట్టిన వారిలో లేవీల కంటే 273 ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలొక 5 తులముల వెండిని తీసుకునే వాళ్ళను, పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను. తులము 20 చిన్నములు, వారిలో ఎక్కువ. ఇక్కడ ఈ విధంగా మనం చూసినప్పుడు ఇది విమోచన కొరకు ఇయ్యబడిన ధనం. ఎఫెసీ 1:7లో దేవుని కృపా మహాదయస్సును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రార్థన విడిచిపెట్టినట్టుగా
వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడని మీరు ఎరుగుదురు కదా. అవును, మన విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చిందించిన కలవరి రక్తము ద్వారా మనం పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి మనం విడిపించబడ్డాం, లేక విమోచించబడ్డాం. నాలుగవదిగా, ఆ మంచం నాకు దాని పాదములు స్వర్ణముతో చేసిన పాదాలు ఉన్నాయి. పరమగీత 3:10. దాని పాదములు స్వర్ణమయములు అనే మాట మనం గుర్తించాలి. పాదములు అనగానే ప్రియులారా ప్రవర్తనకు గుర్తుగా ఉన్నాయి. మరి మన దాని పాదములు బంగారముతో తయారు చేయబడ్డాయి. పాదాలు బలముగా లేకపోతే స్థిరముగా, స్ట్రాంగ్గా మనం నిలబడలేం. కనుక బంగారము మరి ఆత్మీయ అర్థాన్ని మనం చూసినప్పుడు దైవత్వానికి సూచనగా ఉంది. ప్రభు జన్మించినప్పుడు బంగారం తెచ్చారు, ఆయన దైవ కుమారుడని. రెండవదిగా విశ్వాసమునకు గుర్తుగా ఉంది. మనం మన పాదములను, ప్రవర్తన జీవితం, నడక బంగారంలాగా ఉండాలి. విలువైన పాదాలు. మంచి దారిలో నడిస్తే విలువ, లేదంటే విలువ లేని వారంగా ఉంటాం. విలువైన జీవితం గలవాడు పాపం మార్గములోనికి నడవడు. మంచి దారిలోనే మనం నడవాలి. పరమగీతము 7:1 రాజకుమారి పుత్రిగా నీ పాదరక్షలతో నీవు ఎంత అందంగా నడుచుచున్నావు, నీ ఉరులు శిల్పకారిని చేసిన ఆభరణ సూత్రములే వాడుచున్నవన్నావు. కాబట్టి ప్రభు మనలో చూస్తున్నాడు. మనం ఆయన మార్గములో కుడి ఎడమల తొట్టిల్లిపోకుండా ఆయన మార్గంలో నడవాలి. 119, 105 నీ వాక్యమైన పాదములకు దీపము, నా త్రావుకు వెలుగైనది. మనం వెలుగులో నడవాలి. పేతురు 1 పత్రిక 1:7 నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడించు కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం అనే మాట. కాబట్టి దేవుని పిల్లలు మరి అగ్ని లాంటి శ్రమల గుండా వెళ్ళిన బంగారం శుద్ధి చేయబడి మేలిమి బంగారం ఎలా తయారవుతుందో, మన విశ్వాసం కూడా శ్రమలలో, ఆ కొలిమిలో కాల్చబడిన వారమే మరింత గొప్ప విలువైన విశ్వాసం కలిగి జీవించాలి అని మనకు అర్థమవుతుంది. మనం అల్ప విశ్వాసులుగా ఉండకూడదు, అధిక విశ్వాసులుగా ఉండాలి, రాకడ విశ్వాసులుగా ఉండాలి. ఐదవదిగా, మంచానికి ధూమ్రవర్ణ వస్త్రముతో చేసిన మెత్తలు ఉన్నాయి. పరమగీత 3:10 మనం చూస్తాం. మరి దాని లోపల మెత్తలు అనగా పరుపులు. మరి రాజు విశ్రాంతి తీసుకోవడానికి మరి చక్కటి మెత్తని పరుపులు ధూమ్రవర్ణ, మరి ఉదావర్ణము, పర్పిల్ కలర్, వైలెట్ కలర్తో చేయబడిన పరుపులు ఈ యొక్క మంచం మీద వేయబడినట్లుగా చూస్తాం. కాబట్టి దీని అర్థం ఏంటంటే, దేవుని పిల్లలైన వారు కఠిన హృదయం కలిగి ఉండకూడదని, మెత్తగా ఉండాలి. రెండవదిగా, దేవుని పిల్లలైన వారు ఈ వైలెట్ కలర్, ఈ పర్పిల్ కలరు రాజరికాన్ని, ఉదారంగు రాజరికాన్ని గుర్తుగా ఉన్నాయి. ఎస్తేరు 8:15 యోహాను 19:1-3 యేసు ప్రభు కూడా ఉదారంగ వస్త్రం తొడిగించారు, ఎందుకంటే రాజు అని చెప్పుకున్నందున. ప్రకటన గ్రంథం 19:16 మన ప్రభు రాజులకు రాజు అని చెప్పబడింది. క్రైస్తవుడు రాకడ సమయంలో మెత్తని హృదయం కలిగి ఉండాలి, కఠిన హృదయం ఉండకూడదు. ఎహెజ్కేలు 36:26 నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు ఇచ్చేదను, రాతి గుండెని మీలోను తీసివేసి మాంసపు గుండెని ఇచ్చేదనని. ఈ మంచంలో ఉన్న పరుపు ఎలాగైతే ఉందో మన హృదయం కూడా మెత్తగా ఉండాలి. చక్కటి కనికరపు హృదయం, కఠినమైన హృదయముతో మనం ఉండకూడదు అనే మాట మనం చూస్తాం. ఇక ఆరవదిగా, ఈ మంచం నేర్పే ఆత్మీయ పాఠం, ఆ మంచానికి ప్రేమను సూచిస్తూ విచిత్రమైన కుట్టి పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగం అలంకరించేది. 3:10 పరమగీతములు. ఈ లేఖనాన్ని మనం చదివితే లోపల భాగాన్ని
యెరూషలేము కుమార్తెలు ప్రేమతో అలంకరించారండి. ఎంత మంచి అనుభవం! ఇది ప్రేమను సూచిస్తూ ఉంది. యేసు ప్రభువుకున్న అంగి విచిత్రమైన అంగి. ఒకే అల్లికతో చేసింది. అందుకే అంగీని చింపడం ఇష్టం లేక సైనికులు చీట్లు వేసుకున్నారు. తల్లి అయిన మరియమ్మ తన కుమారునికి ప్రేమతో చేసి ఇచ్చారు. ఇక యెరూషలేము కుమార్తెలు సొలొమోను ప్రేమించి చాలా చక్కగా ఈ అల్లిక చేశారు. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లారా, మనం ప్రేమించే వారమై ఉండాలి. ప్రభుని ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి. మన రాజు ప్రభువు. నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రభువు కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? యెరూషలేము కుమార్తెలు చక్కగా కష్టించి పనిచేసి ప్రేమతో ఆ కార్యము చేశారు. దేవుని యొక్క సంఘాన్ని ప్రేమించి, ప్రభుని ప్రేమించి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం కష్టపడి పనిచేయాలి. అది ప్రేమతోనే. 1 యోహాను 4:19 ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనమును ప్రేమించుచున్నాము. ఇట్టి ప్రేమ 1 యోహాను 5:3 కూడా ప్రేమ అంటే దేవుని ఆజ్ఞలు గైకోవడమే. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ద్వితీయోపదేశకాండం 30:11-14 కూడా ఆయన ఆజ్ఞలు కఠినమైనవి కావు అని మనం చూస్తాం. కాబట్టి దేవుని పిల్లలారా, మనము ఈ సొలొమోను మహారాజు చేయించుకున్న మంచానికి పోలికగా ఉన్నాం గనుక ఈ మంచం ద్వారా నేర్పే ఆత్మీయ పాఠములో మనము ప్రేమ కలిగిన వారమై ప్రభు పని చేయాలి. ఇతరులను కూడా ప్రేమించాలి. చివరిగా 7వదిగా ఈ మంచానికి యెరూషలేము కుమార్తెలు దాని లోపల భాగాన్ని చక్కగా అలంకరించారటండి. అలంకారం సీయోను కుమార్తెలు వేయించేడి కిరీటము ధరించిన సొలొమోను రాజు చూడండి. మరి 113 యుద్ధ సన్నద్ధమైన నీ ప్రజలు ఇస్తపురం వచ్చేదని యవనస్తులు శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకారము వలె మంచు వలె అరుణోదయ గర్భములో నుండి వచ్చేదని నీ యొద్దకు వచ్చేదని వ్రాయబడింది. కాబట్టి మనం పరిశుద్ధ అలంకారం కలిగి ఉండాలి. బైబిల్ 2 అలంకారాలు చెప్పింది మనకు తెలుసు కదా, అక్షయాలంకారం మరి భౌతిక అలంకారం. మన గుణమనే అలంకారాన్ని, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి. 93 కీర్తన 5లో మరి ఎన్నటన్నిటికీ పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము అని చెప్పబడింది. పరిశుద్ధ అలంకారం ధరించుకుని ఆయన యెహోవా మందిరంలో ప్రవేశించిన 96:9లో. కాబట్టి పరిశుద్ధతను మనం అలంకారం కలిగి, సాధుగుణత్వాన్ని, దీనత్వాన్ని మనం కలిగి మనం ఉన్నట్లయితే మరి మనము ప్రభువుకి విశ్రాంతి ఇచ్చే, రాజులకు రాజు అయిన ప్రభువుకి విశ్రాంతి ఇచ్చే మంచంగా తయారు కాగలం. ఇన్ని ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. నీవు నేను ఆ మంచానికి పోలికగా ఉన్నప్పుడు ప్రభు త్వరగా వస్తున్నాడు. వధువు సంఘములో నువ్వు ఆయనకి విశ్రాంతినిచ్చి ఈ విలువైన మంచం వలె తయారై మేఘమెక్కే కృప పరిశుద్ధాత్మ తండ్రి మీ అందరి గట్టి దీవెన ప్రసాదించును గాక. ఆమెన్.